రాజమండ్రి బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. బీఎస్పీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. వర్గీకరణ బిల్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దేశమంతా కులగణన జరపాలని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కుల వివక్షను ప్రాతిపదికగా తీసుకోవాలి తప్ప ఆర్థిక అంశాలను కాదని అన్నారు. నలసర్ల మండలం దోబచర్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నక్కా వెంకటరత్నం రాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు. ధర్నా కార్యక్రమంలో చిర్రా రాజు, కొండపల్లి సూరిబాబు, అబ్దుల్, నక్కా వెంకటరత్నం రాజు, మీనేద్ర, కె సత్యానంద్, వి సుధాకర్, నెల్లి సుబ్బారావు, ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బొమ్మూరులో నిరసన కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 1వ తారీఖుని సుప్రీంకోర్టు ఒక దొంగ తీర్పు ఇచ్చింది. ఒక కులానికి అన్యాయమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా రాజ్యాంగం చట్ట ప్రకారంగా కాదు, ఒక పార్టీలు అనుకూలంగా, ప్రధానమంత్రి చంద్రబాబు అనుకూలంగా ఓటు బ్యాంకు కోసం మా 2 కులాలకు శిక్ష పెట్టింది. ఒక ఓటు బ్యాంక్ కావాలని మరి మా సోదరులకి వన్ సైడ్ చేయాలని ఆలోచనతో దొంగ తీర్పు ఇచ్చారు. అది న్యాయమైన తీర్పు కాదు. సీఎం చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగం న్యాయంగా చేస్తలేదు, మీరు రాజ్యాంగం తప్పు ప్రకారం చేస్తున్నారు. నేను 2011 నెలలో ఆ ప్రకారంగా కాదు, మీరు కులగారం జరిపించాలి, ఓటు చేయాలి. మీరు అలా లెక్కల ప్రకారం కాకుండా ఈ రాష్ట్రంలో 68% ఉన్న మాలల్లో 33% ఉన్న మాదిగల్ని ఈ రోజుని మీరు తప్పు లెక్కలు చూపించి మీరు తప్పుగా చేశారు, కరెక్ట్గా చేయలేదు. కులగానం చేయాలి. మాలలు ఎంతమంది ఉన్నారో, మాదిగలు ఎంతమంది ఉన్నారో చేయాలి తప్పించి, కానీ మీరు దొంగలు తక్కలు ఇచ్చి దొంగ తీర్పిచ్చి 68% ఉన్న మాదిగిల్ని 7% పైవి ఇచ్చి 33 ఉన్న మాదిగిల్ని 33% ఇచ్చారంటే మీరు తప్పది. మా రిజర్వేషన్ కూడా తగ్గించారు, మా రిజర్వేషన్ పెంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంపిటీషన్లో పెట్టారు మాకు రిజర్వేషన్ పెంచాలని. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి నీకు ఒకటే విధంగా చెప్తున్నాం, మాకు చిచ్చు పెట్టి నీ ఓటు బ్యాంకు కోసం, నీ ఓట్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పటికైనా తెలుసుకుని నువ్వు ఈ వర్గీకరణ బిల్లుని వెనక్కి తీసుకపోతే నీ నిరంతరం మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నీకు బుద్ధి చెప్తాం. అలా ప్రధానమంత్రి నువ్వు సుప్రీంకోర్టు తప్పు తీర్పు ఇచ్చావు కాబట్టి ఆ తప్పు తీర్పుని మన వెనక్కి తీసుకుని మాకు న్యాయం చేయాలి. ఎవరి ప్రకారం ఎవరున్నారు, జనం ఉన్నారు, ఆ జనం ప్రకారంగా మీరు రాజ్యాంగం చేయాలి. మాకు హక్కులు కల్పించాలి తప్పించి, కానీ మా మీద ఓటు బ్యాంక్ కోసం మాకు శిక్ష పెట్టి ఈ పరిస్థితి చేస్తున్నావు నువ్వు. ఇక్కడతో ఆపమేమో జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా మేము ఉత్సవాలు చేస్తామని, వెనక్కి బిల్లు తీసుకునే దాకా మేము పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రధానమైన సమస్య వర్గీకరణ సమస్య. భారతదేశంలో ఎస్సీలకు సంబంధించి ఒక పునాది అనేది రాజ్యాంగం అంటే పునాది ఉన్నది. ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు మాలలకి, మాదిగలకి, రెల్లిలకి అనే భావన లేకుండా షెడ్యూల్ కులాలనే పదంతో రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాన్ని మనం ఈరోజు షెడ్యూల్ కులాలంటే ఎవరైతే ఉన్న ప్రజలంతా మనం అనిపిస్తున్నాం. అంబేద్కర్ని
మనం దేవుడిలా పూజించుకుంటున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం అంతా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఆ తీర్పును వంకతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని నాశనం చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలంచుకుంటున్నాయి. ఎన్నిశాత అంటే పార్లమెంట్లో ఎవరైతే ఈ బీజేపీని నడిపిస్తున్నది హోంమంత్రి అమిత్ షా చాలా ఏళనంగా మాట్లాడాడు పార్లమెంట్లో. ఆ మాట తీరు కూడా ఎస్సీలు నుంచి ప్రభావంగా లేపడంతో ఈరోజు వర్గీకరణ పేరుతో సుప్రీంకోర్టు బిల్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వర్గీకరణని మానవాధికలు మీద చిచ్చు పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్గీకరణ పెట్టి మా మీద రుద్దాలని చూస్తున్నారు. మేము చెప్తున్నాం, మాకు ఏ బిల్లు వద్దు, మేము రిజర్వేషన్ రాజ్యాంగపరమైన ఎస్సీల రిజర్వేషన్ని పూర్తిగా అమలు చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ వర్గీకరణ పెట్టి ఎడతీస్తున్నారు. ఎడతీసిన తర్వాత ఏళ్ళ కూడా వచ్చి రిజర్వేషన్ ఎత్తారని ఒక కుట్ర భాగంగానే ఈ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర చేస్తున్నారు తప్ప ఎస్సీల మీద ప్రేమతో కాదు. ఎందుకంటే ఈరోజు ఎస్సీల రిజర్వేషన్ జనాభా అంత పూర్వకాలం నుంచి ఈరోజు చాలా పెరిగిన ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. కానీ ఉన్న రిజర్వేషన్లే మీకు ముక్కలు చేసి మీకు పంచి మళ్ళీ దెబ్బతీసి రిజర్వేషన్లు ఎత్తే కుట్ర చేస్తారు. మాజీ సోదరులు కూడా మేము ముఖ్యంగా వినిపిస్తున్నాం. ప్రధానంగా మీ డిమాండ్ చెప్పండి. ఈ కుట్రను మనం తిప్పుకొట్టాలి. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఏదైతే ఈ బిల్లు పెట్టారో ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి బహుజన సమాజ్ డిమాండ్ చేస్తుంది. ఎన్నిశాతం అంటే ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా, ఎస్సీలను బహిష్కరిస్తున్నా, ఎన్ని చేసినా కానీ వీళ్ళు కలిసి ఉంటే మన మీద దెబ్బలాడతారని ఆలోచనతో ఎడుగొట్టి మన మీద రాజకీయం చేస్తారు తప్ప మనకు ఉపయోగం లేదు. అందుచేత వర్గీకరణ బిల్లుగా ఏబిసిడి కాదు, ఏది కాదు. భారత రాజ్యాంగంలో ఎలాగైతే రిజర్వేషన్లు మనకి అమలు చేస్తున్నారో అదే రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేయాలని, ఆ రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు పెంచమని, అలాగే భారతదేశం అంతా కులగన జరపాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ పోస్టులు ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.